హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాయితోటి కొట్టించిండు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కూడా కౌంటర్ ఇచ్చిండు. పురంధేశ్వరి గారు ఏదో అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చిండు. షర్మిల ఏదో అన్నది, జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చిండు. సరే, రాజకీయాలు అన్నాక ఎలక్షన్లలో ఇవన్నీ కామన్. కాకపోతే రాజకీయాలలో కొంచెం అతిగా మాట్లాడే నాయకులు కూడా ఉంటారు. అట్లాంటి నాయకులకి మాలాంటి యూట్యూబర్లం ఏడికాడికి కౌంటర్లు ఇచ్చేసి ఆ విషయాన్ని అక్కడే సర్దుబాటు అన్నది చేసేస్తాం. కానీ ఈ మొత్తం ప్రక్రియలో, ఈ మొత్తం డ్రామాలో ప్రజలకు జరిగే మంచి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ప్రజలకి జరిగిన అతిపెద్ద మంచి ఏంటి? సరే, పోర్ట్లు తీసుకొచ్చిండు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు, పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు, ఇల్లు ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, సరే ఇదంతా చేసిండు. కానీ అతిపెద్ద మంచి ఏంటి అన్నది నేను ఈరోజు చెప్తా. నేను ఈ నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ వీడియో చేద్దామని చెప్పేసి, కాకపోతే ఈరోజు ఫైనల్గా ఈ వీడియో చేసే టైం అనేది వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ వచ్చినాయి. కొంచెం జాగ్రత్తగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నది నేను మీకు చెప్తా, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, బోర్డు మీద ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా, ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్షన్లు 2019లో ఎలక్షన్లు జరిగినాయి, 2024 ప్రస్తుతం ఎలక్షన్లు జరగబోతున్నాయి, 2029లో కూడా ఎలక్షన్లు జరుగుతాయి, 2034 19, 2024, 2029, 2034లో ఎలక్షన్ ఇయర్స్ ఇవి. అయితే 2019లో ఒక మొక్క నాటినం. అంటే ఒక పిల్లాడు ఎల్కేజీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ రాద్దాం ఎల్కేజీ అని. ఒక పిల్లాడు ఎల్కేజీలో జాయిన్ అయ్యాడు 2019లో. 2024 కల్లా ఆ పిల్లాడు 3వ తరగతి లేదా 4వ తరగతిలో ఉంటాడు. 2029లో ఆ పిల్లాడు 8వ తరగతి లేదా 9లో ఉంటాడు. 2034లో ఆ పిల్లాడు ఎక్కడ ఉంటాడు అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్లో ఉంటాడు. ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉంటాడు. 2039లో ఆ పిల్లాడు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటాడు. ఇది ఎలక్షన్ ఇయర్లలో నేను మీకు అర్థం కావడానికి అని చెప్పిన. సరే, అంటే ఇందాక నేను చెప్పినట్టు 2019లో ఒక మొక్క నాటినాం ఇక్కడ ఎల్కేజీలో. ఆ మొక్క 2039లోగా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయి బయటికి వెళ్తాడు సమాజంలోకి వెళ్ళినప్పుడు ఈ రోజు ఏదైతే పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్లో, మా రోజులలో పరిస్థితి ఏంటి? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పాత రోజులలో బయటికి వెళ్తే కనుక నా పరిస్థితి ఏంటి అంటే సమాజంలో తల దించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అది నేను ఫేస్ చేసిన, నేను చాలా వీడియోలలో చూసిన. నేను ఒక కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయితే నేను నెల రోజుల్లో ఆ కంపెనీ వదిలేసి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిన. ఎందుకు అంటే నాకు ఇంగ్లీష్ రాదు, సమాజంలో ఎట్లా మాట్లాడాలో తెలియదు, టక్కులు వేసుకొని స్టైళ్ళు కొట్టుకుంటా ఇంగ్లీష్తో మమ్మల్ని తిడుతుంటే తల దించుకొని ఆడేమంటున్నాడో అర్థం చేసుకోలేక ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు 2019 నుంచి 2039 వరకు పీజీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన అబ్బాయి ఆ తల దించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతాడు. మనం అందరం చూసినాము, మన పిల్లలు ఐక్యరాజ్య సమితికి పోయి ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితులలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే అది మనందరికీ గర్వకారణం. సరే, ఇన్ని రోజుల నుంచి ఈ మాట చెప్పలేదు, నువ్వు ఈ రోజు ఎందుకు చెప్తున్నావు? ఈ రోజు కోసం వెయిట్ చేసిన అంటున్నావు నెల రోజుల నుంచి అని చెప్పేసి మీరు అడగవచ్చు. నేను వెయిట్ చేసింది ఎందుకు అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్స్ అన్నవి వచ్చినాయి. ఇక్కడ మనం చూసుకుంటే డీటెయిల్లోకి వెళ్ళను, నేను షార్ట్లో చెప్పడానికి ప్రయత్నిస్తా. ఆంధ్రప్రదేశ్లో మన 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏంది అంటే ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చిండు. ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు. ఈ రికార్డ్స్ అన్నవి ప్రైవేట్ స్కూల్ రికార్డ్స్ కాదండి, గవర్నమెంట్ స్కూల్ రికార్డ్స్. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో? 6,16,615 మంది. అందులో పాస్ అయిన వాళ్ళు 5,35,574 మంది. అంటే 86.69%. ఎంత? 86.69%. గతేడాది 72.26% అయ్యారు. అంటే ఈ ఏడాది 14% పైన పిల్లలు పెరిగారు. 14% పైన అంటే 14.5 ఎంత ఉంటుంది. అయితే
ఆ పర్సంటేజ్ అన్నది మామూలు పర్సంటేజ్ కాదు. మీకు ఎగ్జాక్ట్గా పర్సంటేజ్ కావాలంటే చెప్తా నేను. ఎంత అంటే గత ఏడాదితో పోస్తే 14.43, ఇక్కడ చూడొచ్చు మనం, 14.43% మంది విద్యార్థులు పెరిగిరు, ఉత్తీర్ణులయ్యారు. ఇది చిన్న విషయం కాదండి, ఇది చాలా గర్వించదగ్గ విషయము. గవర్నమెంట్ స్కూల్లో 86.69% స్టూడెంట్స్ పాస్ అయ్యారు అంటే చాలా చాలా గర్వించదగ్గ విషయం. ఇందులో ఇంకో గర్వించదగ్గ విషయం ఉంది. ఏంటంటే ఉత్తీర్ణులైన బాలికలు 89.17% అయితే బాలురు 84.32%. కొంచెం తేడా, బాలురు కొంచెం వెనకాల ఉన్నారు. సరే ఏం కాదు, పోరగాలు మనోళ్ళు గట్టి దిట్టాలు, ఏం కాదు, నెక్స్ట్ టైం పాస్ అయిపోతారు. ఏం నిరాశపడొద్దు ఫెయిల్ అయిన వాళ్ళు. జీవితం అంటే చదువు ఒక్కటే కాదు, కానే కాదు. సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన ఆల్రెడీ. సచిన్ టెండూల్కర్ చదివిన ఇంటర్మీడియటే, కాకపోతే ఆయన భారతరత్న. ఈరోజు భారతరత్న, ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్. ఆయన అభిమానించేటోళ్ళు కాదు, ప్రాణాలు ఇచ్చేటోళ్ళు. నేను వీడియోలో ఆల్రెడీ చెప్పిన ఒక షార్ట్లో, ప్రాణాలు ఇచ్చేటోళ్ళు కోట్లాది మంది ఉన్నారు. నేను కూడా ఒకరిని, సచిన్ టెండూల్కర్. ఆయన చదివింది ఇంటర్మీడియటే. చదువుకి సక్సెస్కి సంబంధం లేదు. ఎవరు ఏమి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. కాకపోతే చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే 89.17% మంది బాలికలు, 84.32% మంది బాలురు పాస్ అయినరు. పక్కన చూసుకుంటే ప్రథమ శ్రేణి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఈ మొత్తం టోటల్ 86.69% ఎవరైతే ఉత్తీర్ణులు ఉన్నారో 86.69, ఇందులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు 69.26%. అర్థమవుతుందా మీకు? టోటల్ పాస్ 86.69 అయితే అందులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు 69.26%. చాలా గ్రేట్ నిజంగానే. ఓకే, ద్వితీయ శ్రేణి అంటే సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు 11.87%. తృతీయ శ్రేణి అంటే థర్డ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు 5.56%. చాలా గర్వించదగ్గ విషయము. ఏపీ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉత్తీర్ణత, రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు అయితే ఏకంగా 98.43% మంది పిల్లలు పాస్ అయ్యారు. ఎంత? 98.43% పిల్లలు. గ్రేట్ అండి, నిజంగానే చాలా గర్వించదగ్గ విషయం. ఇక్కడ చూసుకుంటే 100% ఉత్తీర్ణత ఉన్న స్కూళ్ళు ఎన్ని ఆంధ్రప్రదేశ్లో అంటే 2803. గత ఏడాది ఇది ఓన్లీ 633 ఉండే. పోయిన ఏడాది 100% ఉత్తీర్ణత 633 స్కూళ్ళల్లో ఉంటే, 933 స్కూళ్ళల్లో ఉంటే, ఈ ఏడాది 2803 స్కూళ్ళల్లో ఉత్తీర్ణత శాతం. అంటే ఎంత పెరిగిందో చూడండి. ఏడాదికి ఏడాది ఎట్లా పెరుగుతుందో అన్నది ఇది మీకు చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ చూసుకుంటే 0% అంటే ఎవరూ పాస్ కాని స్కూళ్ళు అంటే 17 స్కూళ్ళే ఉన్నాయి. ఓకే, గత ఏడాది 38 స్కూళ్ళు ఉండే, 0% 38 ఉండే. ఈ ఏడాది తగ్గినాయి, ఓన్లీ 17% ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం పరీక్ష రాసిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు, ఇంగ్లీష్ మీడియం పరీక్ష రాసిన వాళ్ళు ఎంతమంది అంటే 2.29 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం పరీక్ష అనేది రాశారు. వీరిలో 87.82% మన పిల్లలు పాస్ అయ్యారు. ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే టోటల్గా వచ్చేసి 86.69% ఉంటే ఇంగ్లీష్ మీడియంలో 87.82% మంది పిల్లలు పాస్ అయ్యారు. 590కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు 114 మంది. ఇది నిజంగా గ్రేట్. 590కి పైగా మార్కులు వచ్చిన వాళ్ళు 114 మంది. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు నిజంగా ప్రైవేట్ స్కూళ్ళు కూడా తలంచుకునే స్థితికి తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి ఈ స్కూళ్ళని. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 18,000 మంది ఉన్నారు. ఎంతమంది? 18,000 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు. గత ఏడాది ఇది 71 గత ఏడాది ఫెయిల్ అయిన వారిలో పరీక్ష రాసిన విద్యార్థులు, గత ఏడాది ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు మళ్ళా పరీక్ష రాశారు. ఎంతమంది అంటే 71,500 మంది రాశారు. అందులో 29,373 మంది పాస్ అయ్యారు. ఇది స్టాటిస్టిక్స్. ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఏం చేయలేదు అన్న విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఏం మంచి జరిగింది ప్రజలకి అది చూస్తే చాలదు. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చెప్పేసి మొత్తం అన్నం తిని మనం చూస్తామా? కొంచెం ఇట్లా చూస్తే తెలుస్తుంది. అన్నం ఉడికింది, జగన్మోహన్ రెడ్డి అన్నం ఉడికిచ్చేసింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి ఇదొక నిదర్శనము.
వాడేదంటాడు వీడేదంటాడు, వాడేదో సభలు పెడతాడు, వీడేదో బొచ్చులు వీడేదో బొల్లులు, చాలామంది చాలా విషయాలు మాట్లాడతారు. కానీ విషయం ఏంటి అంటే ప్రజల మనసులో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ర్యాలీ చేసుకుని పెయిడ్ బ్యాచ్ చేసుకుని వానికో 100 వీనికో 1000 వేసుకొని పోయి నామినేషన్ వేసి వచ్చాడు. వేసి వచ్చి నేను తురుమ్ ఖాన్ని, అది కాదు తురుమ్ ఖాన్ అంటే ఇది ఒక మనిషి సింపుల్గా ఉండి కష్టపడి మన ఏమంటారు పాలించి ప్రజలకి మంచి చేసిండు. విద్యార్థులని నేల మించి నింగిలకు తీసుకుపోయిండు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులని ఐక్యరాజ్య సమితికి తీసుకుపోయాడు. అది జగన్మోహన్ రెడ్డి. ఇందుకోసమే నేను నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి అని చెప్పేసి మీకు ఇందాక చెప్పా. నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను మీ అందరినీ, ఈ వీడియో చూసేటోళ్ళందరినీ, ఏంటంటే 2019లో పెట్టిన మొక్కని విరగనివ్వద్దండి, ఎప్పటికీ విరగనివ్వద్దు. ఒక ఎల్కేజీలో ఒక మొక్క పెట్టినాము, ఆ మొక్కని 2024లోనే కాదు, 2029లోనే కాదు, 2034లోనే కాదు, 39లోనే కాదు, అసలు ఆ మొక్కని విరగనివ్వద్దు. ఈ 2019 నుంచి 2039 వరకు ఇది ఏదైతే పీరియడ్ ఉందో ఈ పీరియడ్లో మొత్తం ఏపీ ఆంధ్రప్రదేశ్ తలరాత మారిపోద్ది. ఒక జనరేషనే బెస్ట్ ఎడ్యుకేటెడ్గా వచ్చేస్తుంది. మన పిల్లలందరూ ఒక జనరేషన్ మొత్తం బెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకుంటారు, వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. దొరకడం వల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ తలరాత అన్నది మారిపోతుంది. రేపు పొద్దున్న స్కీములు అక్కర్లేదు, రేపు పొద్దున్న పెన్షన్లు అక్కర్లేదు, రేపు పొద్దున ఏం అక్కర్లేదు. రేపు పొద్దున మీ పిల్లలే ఒక సంపాదించి ఉల్టా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిచ్చే స్టేజ్లో ఉంటారు. మీరు ప్రభుత్వం దగ్గర బ్యాంకుల దగ్గర అప్పు కాదు, మీ పిల్లలు సంపాదించి రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చే పొజిషన్లో ఉంటారు, రాజుల్లాగా బతారు. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకు పెన్షన్లు అవసరం, ఈరోజు మీ ప్రభుత్వం నుంచి అండ అవసరం, ఈరోజు మీకు డబ్బులు అవసరం. కానీ రేపు పొద్దున మీ పిల్లలు చదువుకొని ఇదేదైతే డ్రీమ్ ఉందో ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందనుకోండి, ఇక దాని తర్వాత ఏదక్కర్లేదు, ఎవ్వడక్కర్లేదు, ఎవ్వడు కూడా ఏం పికర్. ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే నెంబర్ 1 అయిపోద్ది. ఆల్రెడీ మనం టాప్లో ఉన్నాం, ఎడ్యుకేషన్లో కేరళని మించేసినాము. కానీ రేపు పొద్దున్న ప్రతి విషయంలో మనం టాప్ పొజిషన్లో ఉంటాము. అందుకే వాడేదో చెప్తున్నాడు వీడేదో చెప్తున్నాడు అని చెప్పేసి ఆ మాయ మాటలలో పడకండి. ఫస్ట్ టైం ఓటర్లు అయినా, లాస్ట్ టైం ఓటర్లు అయినా, మిడిల్ టైం ఓటర్లు అయినా, నేను అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, మంచి ఆలోచించండి. ఎవడో చెప్పే కళ్ళబొల్లి మాటలకి, ఎవడో యాక్టింగ్లకి పడిపోయి వాడి డైలాగులకి, ఎవడో రాసిచ్చే డైలాగ్ చదివేటోడి మాటలు వింటే మన బతుకులు ఎప్పటికీ మారవు. మన బతుకులు మారాలంటే ఈ చైన్ అన్నది, ఇది నేను ఇందాక చెప్పింది, ఈ చైన్ అన్నది ఇట్లనే సాగాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇట్లనే ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా మన బతుకులు అనేవి మారుతాయి. ఈ వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి ప్లీజ్. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.